ఎన్టీఆర్ బయోపిక్ తో సమాంతరంగా అదే వ్యక్తి మీద రామ్ గోపాల్ వర్మ తాను సినిమా తీస్తానని ప్రకటించినప్పుడు మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. నట వారసుడిగా బాలకృష్ణ తీసే మూవీకే ప్రజలు పట్టం కడతారని అందరూ భావించారు. కానీ జరిగింది వేరు. కథానాయకుడు మహానాయకుడు ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతూ డిజాస్టర్స్ లో మొదటి స్థానం కోసం పోటీ పడ్డాయి. మొదటిదే చాలా నయం అనుకునేలా సీక్వెల్ కనీసం 5 కోట్ల షేర్ కూడా తేలేని దీనస్థితిలో ఉంది. మరోపక్క వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ దూకుడును పెంచుతోంది. దానికి సంబంధించిన ఏ ప్రమోషనల్ మెటీరియల్ అయినా గంటల్లో వైరల్ అయిపోతుంది. నిన్న ఓ వీడియో సాంగ్ ని రిలీజ్ చేస్తే 24 గంటలు దాటకుండానే మిలియన్ వ్యూస్ ను తెచ్చేసుకుంది. మరోపక్క వారం క్రితం విడుదలైన ట్రైలర్ 9 మిలియన్లకు చేరువలో ఉంటూ మహానాయకుడు కంటే చాలా రెట్లు పైన నిలిచింది. ఇప్పుడు ఎన్నడూ లేనిది లక్ష్మీ ఎన్టీఆర్ కోసం బయ్యర్ల ఒత్తిడి పెరిగింది. వర్మ సినిమా రేంజ్ కు ఎన్నో రెట్లు ఎక్కువ స్థాయిలో ధరను కోట్ చేస్తున్నారని తెలిసింది. సోషల్ మీడియాలో దీని మీద వ్యక్తమవుతున్న ఆసక్తి, నందమూరి క్యాంపును వ్యతిరేకించే వర్గాలు చేస్తున్న ప్రచారం అంతా కలిసి మూకుమ్మడిగా లక్ష్మీ ఎన్టీఆర్ కు పెద్ద ఫేవర్ చేస్తున్నాయి. సినిమా బాగుంటే వర్మ పంట పండినట్టే. చాలా తక్కువ బడ్జెట్ కాబట్టి రూపాయికి 2 రూపాయల లాభం అన్నమాట. ఒకవేళ ఎప్పటిలాగే నిరాశపరిచినా ఇప్పుడున్న క్రేజ్ ప్రకారం ఫస్ట్ డేకే సేఫ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే కనుక జరిగితే మహానాయకుడు కంటే తన లక్ష్మీ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా ఆడిందని వర్మ భుజాలు ఎగరేస్తాడు. విడుదల తేదీ ప్రకటించేదాకా వర్మను నమ్మడానికి లేదు. కానీ తన సినిమాకు కోరుకున్న దానికన్నా ఎక్కువ బజ్ వచ్చేలా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు వర్మ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.